కొత్తగా నా గురించి తప్పుగా అనుకోవడానికి ఏముందిలేండి రాహుల్ బాబు. ఇప్పుడు మాత్రం నా మీద మంచి అభిప్రాయం ఉందా? లేదు కదా. నాకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ మీరిలా చెప్పడం వల్ల మీరు చెడ్డవారు అవ్వకుండా ఉంటారు. నా మనసు ఒప్పుకోవట్లేదు అభి. అమ్మ కోసం ఇదంతా చేస్తున్నావు. అమ్మ గురించి ఆలోచిస్తూ ఇంత రిస్క్ తీసుకున్నావు. నన్ను రక్షించడానికి అమ్మ దగ్గర నువ్వు చెడ్డదాని అవ్వాలనుకుంటున్నావా? అసలు నీ మనసేంటభి? ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? ఇంత మంచితనం నీకెలా సాధ్యం అవుతుంది? మనం చేసే ఏ పనైనా మన అనుకున్న వాళ్ళ కోసమే, మన వాళ్ళ మంచి కోసమే అయినప్పుడు మనం కాస్త చెడ్డ అనిపించుకున్నా తప్పేం లేదు. మన లక్ష్యం మన వాళ్ళకి మంచి జరగడమే కాని వాళ్ళ దగ్గర మనం మంచి వాళ్ళం అనిపించుకోవడం కాదనేది నా అభిప్రాయం రాహుల్ బాబు. అలాగే ఇప్పుడు మన లక్ష్యం కూడా ఈ ఈవెంట్లో గెలవడమే. మనల్ని ఎలాగైనా గెలవకుండా చేయాలని, మనల్ని మానసికంగా ఒత్తిడికి గురవ్వాలని ఆ కనిష్కే ఇదంతా కావాలని చేసిన కుట్ర. మనం ఓడిపోవాలని చేస్తున్న తన ప్రయత్నం. కానీ ఇక్కడి నుండి తనకెవరో సమాచారం ఇస్తున్నారు. వాళ్ళు ఎవరై ఉంటారు? కనిష్క పిఏ ఇక్కడే ఉంది కదా. మనలాగే జంటగా వచ్చి పార్టిసిపేట్ చేస్తుంది కదా. తనే ఇదంతా కనిష్కకి చెప్పినట్టుంది. అయితే ఆ పిఏని కనిష్కకి అన్ని విషయాలు చెప్పినట్టుంది. అవునభి, ఆ పిఏ చేసిన పనులు చూస్తుంటే మనల్ని ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుంది. తను మనల్ని ఓడించలేకపోయిందన్న కోపంతో ఆ కనిష్కే నిన్ను కిడ్నాప్ చేయించడానికి చూసినట్టుంది. మన ఓటమి కోరుకునే ఆ కనిష్కకి మన గెలుపుని బహుమతిగా ఇద్దాం రాహుల్ బాబు. ఇక ఉన్నది ఒక్కటే రౌండ్. అది కూడా గెలిచేస్తే ఈ ఈవెంట్ మనం గెలిచినట్టే. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అదే. మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మనదే విజయం. ఇప్పుడు మనం గేమ్ లో చివరి అంకానికి చేరుకున్నాం. ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ తో సాగిన మన గేమ్స్ అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు జరిగే ఈ చివరి రౌండ్ ఒక ఎత్తు. ఇప్పటిదాకా జరిగిన అన్ని పోటీల్లోనూ రాహుల్ అభి జంట మాత్రమే గెలుస్తూ వచ్చారు. కానీ ఈ రౌండ్ లో గెలుపనేది అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ రౌండ్ ఆధారంగానే మేము తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం. ఈ రౌండ్లో భార్యాభర్తలు తమ భాగస్వామి గురించి మాట్లాడాలి. భర్త తన భార్య గురించి, భార్య తన భర్త గురించి మనస్ఫూర్తిగా చెప్పాలి. ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసో, ఒకరిని ఒకరు ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారో, ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేముందో, ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం ఉందో ఇప్పుడంతా తెలుస్తుంది. ఇందులో గెలిచిన వాళ్ళు అంతకు ముందు జరిగిన పోటీల ఫలితంతో సంబంధం లేకుండా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మమ్మల్ని మెప్పించి ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి బెస్ట్ కపుల్ అవార్డుతో పాటు 10 లక్షల రివార్డు కూడా అందించడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ లో పాస్ అయి మీ భార్యాభర్తల బంధం
ఎంత బలమైనదో నిరూపించుకోండి. అవార్డు రివార్డు గెలుచుకోండి. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆయన్ని చిన్నప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఈవెంట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ జంట అయిన అభి రాహుల్ జంట మాట్లాడాలి. మా శ్రీవారి గురించి మాట్లాడే ముందు, పెళ్లికి ముందు అసలు ఒక అమ్మాయి మనసులో కాబోయే భర్త గురించి ఏం ఆలోచిస్తుందో